నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు అందరు రైతులు కూడా మినుము పీకి హార్వెస్టింగ్ చేసేసి చాలా మంది రైతులు కూడా ఈ సంవత్సరం మినుములకి అంత ఆశాజనకంగా అయితే లేదు. ఎందుకంటే సమయానుకూలంగా వాటర్ లేవు, అలాగే ఈ సంవత్సరం వాతావరణం కూడా అంతగా అనుకూలించలేదు అనమాట. దానికి రైతులందరూ కూడా చాలా అంటే ఇప్పుడు నేనే కాదు, చాలా మంది రైతులకి అంత భారీ స్థాయిలో అయితే దిగుబడులు రాలేదు. నేను వేసిన అన్ని వెరైటీల్లో నాకు GBG45 వాటర్ పెట్టకపోయినా సరే కొంచెం నిలిచింది. నేను ఎప్పటి నుంచో GBG45 పంట అయితే వేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే GBG45 ఇప్పుడైతే పీకే దశకు వచ్చింది మన పొలం. మనం యాక్చువల్గా దీన్ని అయితే వరిలోనే చిమ్మేసాము డైరెక్ట్. మనం ఒక్కొక్క వ్యవసాయం ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తాం. దీన్ని అయితే డైరెక్ట్గా వరి కోత కోసే ముందు 5 రోజుల ముందు విత్తనం అయితే చిమ్మేసుకుని ఈ GBG45 అయితే దీనికైతే వాస్తవంగా చెప్పాలంటే ఒక తెగుళ్ళ ముందు కూడా ఆఖరికి నేను కొట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం నాకున్న వేరే షెడ్యూల్, నాకున్న వేరే పనుల వల్ల నేను ఈ సంవత్సరం సరిగ్గా అయితే పొలాలు పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ GBG45కి అసలు సరిగ్గా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ పొలం మాకు కొంచెం దూరంగా ఉంటుంది. దీన్ని స్ప్రేలు కొట్టేవాళ్ళు లేట్ అవడం కానీ ఏదన్నా కానీ దీనికైతే అసలు ఇప్పుడు పీకే దశకు వచ్చింది. 90 రోజులు పంటకాలం GBG45. అసలు ఫస్ట్ నుంచి నేను దీన్ని ఎలా వాడాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అసలు నాకు ఇప్పుడు మీకు లైవ్లో చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాను. 45 గురించి ఈ సంవత్సరం రివ్యూ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. అందుకే మీరు మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ఒకటి. అలాగే మన దగ్గర వేరే వేరే వెరైటీస్ పంటలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా హార్వెస్టింగ్ దగ్గరలో ఉన్నాయి. రాగా నాటి రివ్యూలు కూడా ఫైనల్ రివ్యూలు అయితే ఇచ్చేస్తాను ఆ వెరైటీలు అన్నిటికి కూడా. ఈ సంవత్సరం రైతులకి ఎంతైనా సరే మినుము సాగు తక్కువనే చెప్పొచ్చు. ఆఖరికి నాకు కూడా నేను ఏం పెద్ద పగలు తీసింది అయితే ఏం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వాటర్లు మాటికి బోర్లు కాలం నీరు వస్తేనే నేనైతే వాటర్ పెట్టే పరిస్థితి. ఫస్ట్ ప్రధానంగా అందరు రైతుల్లానే నేను 15 నుంచి 25 రోజుల మధ్యలో కలుపు ముందు కొట్టాను. అంతే అందరు రైతులు ఏం చేస్తారంటే ఈ పర్సూట్ అలా మొక్క ఎదుగుదల ఆగిపోయేటటువంటి మందులు ఎక్కువగా స్ప్రే చేస్తాను. నేనైతే దానికి ఆపోజిట్ అనమాట. ఎందుకంటే నేను అలా స్ప్రే చేయను. నేను మార్కెట్లో అంటే మొక్క ఎదుగుదల ఆగకుండా గడ్డి జాతి, ఆకు జాతి, కలుపు చచ్చిపోయేటటువంటి మందుల్ని నేను తీసుకుని స్ప్రే చేస్తాను. ఏంటో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూడండి. ఆ మందులు అయితే స్ప్రే చేస్తాను. వాటి తర్వాత ఒక 5 రోజులకి గ్రోత్ ప్రమోటర్స్ తెలుసు ఆల్రెడీ, అదని కూడా నీకు ఇస్తాను ఏ మందులు వాడతాను ఏంటి. మళ్ళీ అవన్నీ చెప్తే వీడియో అయితే భారీగా లెంత్ అయిపోద్ది కాబట్టి గ్రోత్ ప్రమోటర్ కొట్టాను. దాంతోపాటు చిన్న పురుగు మందు న్యాచురల్గా. దాని తర్వాత చేలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి GBG45 పల్లాకి వచ్చే అవకాశం ఉంది. కానీ నాకైతే ఈ సంవత్సరం పల్లాకే కనిపించలేదు. కాబట్టి దీనికి ఫ్రైడ్ అనేది నేను ఎప్పుడు ప్రతి స్ప్రేలో ఫస్ట్ నుంచి లాస్ట్ స్ప్రే దాకా కొడతాను. మొత్తం దీనికి ఏ మందులన్నా ఒక కలుపు మందు తప్పించి మూడు సార్లు మాత్రమే స్ప్రే చేశాను. అవి కూడా చాలా తక్కువ ఖరీదు. అలాగే 350 రూపాయలు ఒక గ్రోత్ ప్రమోటర్. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా పెట్టాను. అవి కావాలన్నా కానీ ఎలా ఏంటని కూడా చెప్తా ఉంటాను కదా, ఆ లింక్ కింద పెడతాను, చూసుకోండి. దాని గురించి అయితే చాలా తక్కువ రేటుతో నేను ఈ సంవత్సరం మినుము సాగు చేశాను అనమాట. లాస్ట్ టిప్ మాత్రం మంచి బ్రాండెడ్ పురుగు మందు అయితే కొట్టాను, వయోగో బేర్ కంపెనీది. అంతే, నేను ఒక్కసారి కొట్టాను అనమాట. ఎందుకంటే అది పూతల పురుగు కంట్రోల్ చేసుకోవడం కోసం నార్మల్ కుక్లేన్లు, కింగ్ డాగ్స్లు కొట్టిన కంట్రోల్ కాదు పూతల టైంలో. అందుకని కొంచెం బ్రాండెడ్ అది కొట్టాను. కొరాజిన్ కూడా లాస్ట్ వేద్దాం అనుకునే టైంకి ఈ ఎండలు ముదిరిపోవడం, చేలు తొందరగా తిరబడిపోవడం అయితే జరిగింది. అయినా సరే GBG45 ఎలా ఉన్నాయి ఫైనల్ టచ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంత ఎండిపోయింది, ఒకసారి మీరు లైవ్లో చూడొచ్చు. మా కెమెరామెన్ చూపిస్తాడు. ఇది చూడండి, మొత్తం కూడా ఎండిపోయి చెట్లన్నీ కూడా పీకే దశకు వచ్చేసినాయి. చూడొచ్చు మొత్తం ఎలా ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇదిగోండి GBG45 అంటే నాకు ఎందుకు ఎంత ఇష్టమో, ఇది పల్లాకు వచ్చినా సరే నేను దీన్ని ఎందుకు వదులుకోనో, ఇది మీరు అనుకోవచ్చు 10 చెట్లు పట్టుకుని చూపిస్తున్నాను అనుకోవచ్చు. ఇగో చూడండి లైవ్లో, ఇది కాండం, దీని బాడీ చూసారా ఎలా ఉండిద్దో, దీని ఎయిర్ వ్యవస్థ, దీని స్ట్రక్చర్ చూడొచ్చు, దీని కాయలు అయినా కావచ్చు. ఇప్పుడు ఎంత లేదన్నా సరే ప్రతి చెట్టు ఇంది కాపు కాయలేదు. ఉమ్మారాజ్యంగా మొత్తం మన చేను మొత్తం కూడా ఈ మోడల్లో కాసిందనమాట కాయ. నా దగ్గరలో ఉంది చెట్టు ఆ టయానికి, నేను పీకాను కొంచెం బాగుందని. ఇంక ఆకులు పీయడానికి కారణం ఏంటంటే నీకు ఇది కాసిన కాయలు. ఇది అయితే చూడండి చెట్టు జాతి. ఇక రేపు మనం పీక్కున్నప్పుడు కూడా ఇలా స్టాచ్యూగా నిలబడిద్ది అనమాట. నాకు ఇష్టమైన పంట ఈ GBG45 అంటే. ఎందుకంటే నాకు అంత ఇష్టం. దీన్ని అందరి పొలాలు పోయినా సరే నా పొలం ఉంది. ఒకసారి చూడొచ్చు, మా కెమెరామెన్ మీకు ముందుకు వెళ్ళి చూపిస్తాడు లైవ్లో. ఇగో చూడండి అంతా కూడా ఎండిపోయింది. ఒకసారి చూడండి కాయలు చూసారుగా. ఇప్పుడు ఏదో దీంట్లో మోసం లేదు కదా, నేను చూపిస్తాను. పీకి కూడా చూడండి
ఒక చెట్టు 2 చెట్లు చూపిస్తే ఏ గట్టు మీద చెట్లు పీకానో చూపించాను అనుకుంటారు కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. నాకైతే ఈ GBG45 ఇంత నష్ట వ్యవస్థలో ఉన్నా సరే నాకైతే 40, కానీ నాకు దీంతో మైనస్ ఏంటి అంటే ఒకే ఒక్కటి పల్లాకు సమస్య. దీనమ్మ ఆ సమస్యను ఎట్లా కొట్ట మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పల్లాకు రాననే దానికి పల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆ GBG45 కాకుండా, ఎందుకంటే తెల్లదోమ, ఈ దోమ వచ్చేసి విపరీతంగా మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం బేస్ అయి ఉంటుంది. ఒక రకానికి రాదు అంటే ఆ రకానికి రాదు అని అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఆ పరిస్థితి అది అనేది ఒక తెగులు పల్లాకు అనేది. కొన్ని పక్క వేరే దానికి నాకు వచ్చిందంటే మనం ఎవరు ఏం చేయలేము. అది ఒక పరిస్థితి అనమాట. కొన్ని చూడొచ్చు నా పొలంలో ఎక్కడా కూడా పల్లాకు లేదు. GBG45 అంటే పల్లాకు వచ్చేటటువంటి పంట. చూడొచ్చు కాయలు ఏ రకంగా కాసినాయో. వాస్తవం ఒక్క తడిగా నేను నీళ్ళు ఇచ్చినట్టయితే బా, నాకు నిజంగా దీంట్లో వాస్తవంగా తరగ శాతం ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే వాటర్ లేవు కదా. అయినా సరే నేను చూడండి, గింజలు కూడా చాలా లావు ఉంటాయి. GBG45 పాలిష్ వెరైటీ ఇది. ఇదేదో విత్తనాలు అమ్మేసేయాలి చెప్పేయాలని కాదు, ఏదో రివ్యూ చేద్దాం GBG45 గురించి అయితే మాత్రం ఈ వీడియో అయితే చేశాను. ఈ రోజు రేపు అయితే దీన్ని హార్వెస్టింగ్, ఇది ఎందుకంటే హార్వెస్టింగ్ ఏ క్లాస్ అంటే హార్వెస్టింగ్ నెంబర్ 1 పంట GBG45. నాకైతే ఈ GBG45 ఇంత పండిద్ది. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ 45 నాకు మేజర్ పంట అనమాట. ఇంత పంట పండేది అనమాట GBG45. నాకైతే ఈ 45 అయితే అందుకే ఇంత ఎంకరేజ్ చేస్తాను. చాలా మంది అయితే ఎందుకు ఈ 45 వచ్చే పంట గురించి నువ్వు ఆ రకంగా వీడియోలు చేసి రైతులకు చెప్తావు అది ఇది అంటూ ఉంటారు. కానీ నాకు ఇష్టమైన పంటని నేనైతే చెప్తున్నాను. చూడొచ్చు అసలు ఎలా కాసిద్దంటే సైజు విత్తనం మస్తు కాస్తుంది. దీని స్ప్రేయింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది నూగు జాతి. అలాగే ఇది చూసారుగా పైదాకా ఎలా వచ్చి కాసిద్దో. మస్తు పంట, నాకు చాలా ఇష్టమైన పంట ఇది. నేను ఎక్కువ మేజర్గా ఎక్కువ విస్తీర్ణం వేసేది ఈ 45 అనమాట. ఓకే, నా చేను అయితే అంతా కూడా ఏదైనా సరే మినిమం చాలా కాయలు ఉంటాయి ఒక్కొక్క దానికి. ఒక ఎకరానికి ఇది ఎట్లేదన్నా సరే ఇంత నష్టపరిస్థితులు నాకు ఇప్పుడు 10-12 క్వింటాలు మధ్యలో అవుతూ ఉండేది 45. ఈ సంవత్సరం నాకు 8 నుంచి 10 మధ్యలో అయింది. ఎందుకంటే వచ్చేదాన్ని అని చెప్పొచ్చు. ఈరోజు అంటే విత్తనం ప్రాబ్లం కాదు, వాతావరణం ప్రాబ్లం, మెయిన్గా వాటర్ ప్రాబ్లం. ఎందుకంటే నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ సమస్య అయితే ఎదుర్కొన్నాను. నాకైతే నేను వేసిన అన్నింటిలో కల్లా ఈ సంవత్సరం రివ్యూ ప్రకారం చెప్తున్నాను. ఇంకా నేను వేసిన అన్ని వెరైటీలు నా దగ్గర చాలా వెరైటీ 909 ఇప్పుడు GBG45, PU40, ప్రతాప్ 1, అలాగే GIU4 అని చెప్పి ఫార్మర్కి మనమే విత్తనాలు ఇచ్చి పండించాం. అలాగే ఇంకో కొత్త వెరైటీ వచ్చింది, అది కూడా రివ్యూ చేస్తాను. అది ఇంకా పంట అప్పుడే పోతా పెంచుతుంది. దాని తర్వాత దాన్ని అంటే అన్ని విత్తనాలు మేము పండించలేక కొన్ని ఫార్మర్స్ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. వాళ్ళ మందులు అన్నీ కూడా మనమే సప్లై చేస్తాం. ఆ ల్యాండ్స్లో వేసి మొత్తం పైనంతా కూడా మనమే చూసుకుంటున్నాం అనమాట. అది అయితే ఆ రకాల గురించి కూడా మీకు చూపిస్తాను. ఈ టోటల్గా నా GBG45 ఈ సంవత్సరం 8 నుంచి 10 క్వింటాల మధ్యలో అయింది. రేపు నేను ఈ ఎకరంలో రేపు మళ్ళీ పీకుతాం కదా, పీకిన తర్వాత మనం మాసులు ఎలా చేస్తాం, దాని తర్వాత ఎంత దిగుబడి వచ్చిందో మీకు లైవ్లో కంటికి కనిపించేటట్టు నేనైతే వీడియో చేద్దాను. ఏంటంటే ఫస్ట్ పంట మీద ఎలా ఉందో చూపిద్దామని నేను ఈరోజు వీడియోలో అయితే చేశాను. ఇది నాకైతే GBG45 ఇప్పుడు ఉన్న నేను వేసిన అన్ని వెరైటీల వల్ల ఈ సంవత్సరం ఇదే బెస్ట్ నాకైతే అనిపించింది. దీని రివ్యూ అయితే GBG45. దీంట్లో మైనస్ కూడా ఉంది, ఒకటి పెట్టుకుని పల్లాకు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనాలు ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవచ్చు అది అంటున్నారు కదా, దాని గురించి కూడా వీడియో చేయబోతున్నాను. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ 1 వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి బ్లాక్ గ్రౌండ్ కానివ్వండి, కొత్త వ్యవసాయం గురించి మీకు వినూత్నంగా మీ ఏరియాలో ఏమన్నా ఎవరన్నా చేస్తున్నారా, లేకపోతే మీరే చేస్తున్నారా అయితే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు మీ యొక్క స్టోరీని వీడియో రూపంలో తెలియజేయాలనుకుంటే మాకైతే కాంటాక్ట్ అవ్వండి. మేము తప్పనిసరిగా మీకైతే ఆ వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా.